నమస్తే. వెల్కమ్ టు యూ. నేను మీ నరేష్. గత కొంతకాలంగా అందరికీ తెలంగాణలో వినిపించేది ఒకటే ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేస్. గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ దాదాపుగా 1200 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిందని ఇప్పటివరకు చాలా ఆరోపణలైతే వచ్చాయి. మరి దానికి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటివరకైతే విచారణ చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా చాలా మందినే అక్యూజ్డ్‌గా చేర్చడం జరిగింది. దాదాపుగా 6 మంది ఇందులో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే దీన్ని ఫోన్ ట్యాపింగ్ చేయించి అరాచకాలకు దారితీసిందని చెప్పేసి కూడా చాలామంది బయటికి రావడం జరిగింది. ఇటు అన్ని ఇండస్ట్రీలో, ఇటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, అటు రియల్ ఎస్టేట్‌లో కావచ్చు, అటు రాజకీయ నాయకులలో కావచ్చు, ఇటు తెలంగాణ రాజకీయ నాయకులలో కావచ్చు, ఇలా రకరకాల అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళు అరాచకాలకు పాల్పడినట్టుగా ఇలాగ అంతేకాకుండా మీడియాలో ఉన్న వాళ్ళది కూడా ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉంటారో వాళ్ళది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. చాలామంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని కూడా చాలామంది ఆరోపణలు చేశారు. ఇదంతా మనం చూసుకున్నట్లయితే గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు అరాచక పాలన చేసిందని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేశారు. చాలామంది చేయడం అయితే జరిగింది. ఇప్పుడు సిట్ అధికారులకు ఎవరైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఈ ఏదైతే ట్యాపింగ్కి సంబంధించి అన్ని ఆధారాలు ఆయన దగ్గరే ఉన్నాయని చెప్పేసి కూడా ఆయనను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆయన ఇప్పుడు సిట్ అధికారుల విచారణ ఉన్నారు. గతంలో కూడా సిట్ అధికారులు ఆయనను విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో కూడా ఆయన సహకరించలేదని చెప్పేసి కూడా మళ్ళీ ఆయన అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికాకి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వచ్చి మళ్ళీ పోలీసుల దగ్గర హాజరవడం జరిగింది. మొన్న మళ్ళీ పోలీసులకు లొంగిపోవడం జరిగింది. మళ్ళీ విచారణ చేపట్టారు సిట్ అధికారులు. ఇప్పుడు కూడా ఎవరైతే ఆ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు ఉన్నారో ఆయన ఇంకా ఆ సిట్కి సహకరించట్లేదని చెప్పేసి కూడా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడా ఉంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలు ఎక్కడా ఉన్నాయి? చాలా వరకు అప్పుడు చెప్పిన దాంట్లో మేమంతా ఆధారాలని తీసుకుపోయి మూసీ నదిలో వేసాము, కొన్ని పలగొట్టాము, కొంతవరకు కాల్ చేశామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎంతో కొంత ఒక ఆధారం దొరుకుతుంది అనేది సిట్ అధికారులు వాళ్ళను ప్రశ్నిస్తుండగా కూడా ఇప్పుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ప్రభాకర్ రావు గారు సహకరించట్లేదని కూడా ఇటు సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు ఎంతమంది ఈ కేసులో ఉన్నారనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మొదటి అక్యూజ్డ్ ఎవరైతే ఎస్ఐబి చీఫ్ ఆయన మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు, ఆ తర్వాత ఈయన ప్రణీత్ రావు కూడా ఉన్నారు. ఆయన సస్పెండెడ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అలాగే ఎన్ భుజంగరావు కూడా ఉన్నారు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ ఆయన పోలీస్. అలాగే ఎం తిరుపతన్న ఈయన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అలాగే రాధాకృష్ణారావు ఈయన ఫార్మర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. అలాగే ఏ శ్రావణ్ కుమార్ ఈయన ఎండి ఆఫ్ మీడియా ఛానల్. వీళ్ళు 6గురు ఈ కేసు ఏదైతే ఉందో ఫోన్ ట్యాప్ కేసుకి సంబంధించి ఈ 6గురు అందులో మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నారు. అయితే మెయిన్గా చూసుకున్నట్లయితే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇందులో మెయిన్ అక్యూజ్డ్గా చేర్చడం అయితే జరిగింది. అయితే దీన్ని చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటికే 6 రోజుల అయింది సిట్ అధికారులు ఆయనను కస్టడీలో తీసుకొని. అయితే జూబ్లీహిల్స్లోని సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఏదైతే ఆ కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో ఆయనకు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. గత 5 రోజులుగా విచారణలోని ఇప్పటివరకు కూడా ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో నోరు విప్పని పరిస్థితి. అయితే 6వ రోజు కూడా సిట్ అధికారులు ఆయనకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా ఆయనే మాట దాటేయడం అధికారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా మనకు ఇక్కడ కనబడతా ఉంది. అయితే ఇదే తరుణంలో సిట్ అధికారులు ప్రభాకర్ రావుని కదలికలపై ఏవైతే సీసీ కెమెరాల నిఘా పెట్టడం అయితే జరిగింది. ఏదైతే ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన కదలికలు ఎలా ఉన్నాయి, ఆయన ఏం చేస్తున్నారు, ఎలా ఎటు పోతున్నారు, ఆయన కదలికలు ఏవైతే ఉన్నాయో ఎవరితోటైనా మాట్లాడుతున్నారా, ఏం చేస్తున్నారని
దాని మీద అయితే సీసీ కెమెరాలు అయితే దాంట్లో నిఘా పెట్టడం అయితే జరిగింది. ప్రముఖుల ఫోన్ నంబర్లు మావోయిస్టుల ఖాతాలలో పెట్టి రివ్యూ కమిటీ నుంచి ట్యాపింగ్‌కు అనుమతి పొందిన నేపథ్యంలో అలా ఎందుకు చేశారు? ప్రముఖుల ఫోన్ నంబర్లను పెట్టమని ఎవరైనా చెప్పారా? మీరే నిర్ణయం తీసుకున్నారా? అని సిట్ అధికారులు అడగగా మావోయిస్టుల పేర్లతో రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లు పెట్టమని ఎవరు చెప్పారని కూడా సిట్ అధికారులు ప్రశ్నించడం అయితే జరిగింది. అయితే డేటా డిలీట్‌పై పొంతనలేని సమాధానాలు ఆయన చెప్తున్నట్లుగా సిట్ అధికారులు చెప్తున్నారు. అమెరికాలో ఉన్న ఐఫోన్‌లో క్లౌడ్ డేటా ఓపెన్ చేసినట్లు, ఫోన్ అమెరికాలో ఎందుకు వదిలేసి వచ్చినట్లు అంటూ రాజకీయ ప్రముఖుల సీడీఆర్ డేటాతో ప్రభాకర్‌ని సిట్ అధికారులు ప్రశ్నించి ఎందుకు ట్రేస్ చేయవలసి వచ్చింది? గత ప్రభుత్వం పాత్ర ఇందులో ఏమైనా ఉందా అని సిట్ అధికారులు ప్రశ్నించగా మాట దాటేస్తూ విచారణకు ప్రభాకర్ రావు ఇబ్బందులు పెడుతున్నట్లుగా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ప్రభాకర్ రావు 5i క్లౌడ్ 5G మోయిల్ ఖాతాలో ఉన్న డేటాపై సిట్ అధికారులు అయితే ఇప్పటివరకు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో 4 జీమెయిల్ ఖాతాలు ఉండేవి ఆయనకు. అలాగే ఐక్లౌడ్ 2 అకౌంట్లు పాస్వర్డ్లు ఇవ్వడంతో డేటా కనిపించకుండా ఉండటంతో సిట్ వాటికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి అయితే వాళ్ళు పంపించడం అయితే జరిగింది సిట్ అధికారులు. దానితో సిట్ ఎఫ్ఎల్ఏ ఆ డేటా ఆధారంగా ప్రశ్నిస్తున్నట్లు, మరోవైపు సింక్ అయిన డేటా యాపిల్ జియోయిల్ కంపెనీల నుండి సిట్ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్లుగా అటు అధికారులు అయితే మనకు బయట స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ డేటాతో పాటు విచారణలో ప్రభాకర్ నోరు మెదిపే కీలకమైన ఆధారాలు సిట్కు లభిస్తాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే తన వ్యక్తిగత సమాచారం మాత్రమే డివైస్ నుండి తొలగించానని ప్రభాకర్ రావు సిట్ అధికారులకు తెలిపారు. ప్రభాకర్ రావు వాంగ్మూలంపై వాస్తవం ఎంత అనే విషయంపై జీమెయిల్ యాపిల్ కంపెనీల డేటాతో ముడిపడి ఉందని కూడా సిట్ అధికారులు ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. ఈ మొత్తం సినారియోలో మెయిన్ పాత్ర ఎవరిదైనా ఉంది అని అంటే అటు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో మొత్తం మెయిన్ పాత్ర ఆయనే నడిపించారన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు ఇప్పుడు సిట్ అధికారులకు కూడా ఆయనే ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదని కూడా సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గత బీఆర్ఎస్ గవర్నమెంటే ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పిందా? ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో లేదా ఇటు సినీ ఇండస్ట్రీ కావచ్చు, అటు జర్నలిస్టులు కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, ఇలా రకరకాల వాళ్ళై ఫోన్ ట్యాపింగ్లు చేయమని. అయితే ఇందులో ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళు ట్యాప్ చేసుకొని ఉన్నారు. ఎందుకంటే అటు మావోయిస్టుల పేర్లు పెట్టి వాళ్ళ ఎవరైతే రాజకీయ నాయకులు కావచ్చు, అటు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, మావోయిస్టుల పేర్లు పెట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ చేశారన్నట్టుగా సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే మావోయిస్టుల పేర్లు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళకు ఇలాంటి చేయమని చెప్పిందా? లేదా తన సొంత ప్రయోజనం కోసం ఏమైనా ప్రభాకర్ రావు చేశాడా అనేది సిట్ అధికారులు తేల్చలేకపోతున్నారు ఇంకా. ఎందుకంటే ప్రభాకర్ రావు సిట్ అధికారులకు సహకరించట్లేదు ఇన్వెస్టిగేషన్కి అని చెప్పేసి కూడా ఇటు సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. మరి చూడాలి. గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కొన్ని సందర్భాల్లో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ అది ఒక లొట్టపీస్ కేసు, అది ఒక కేసే కాదు అని కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ప్రెస్ మీట్లో కూడా అటు కేసీఆర్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ చేయమని నేను ఎందుకు చెప్తాను అని చెప్పేసి కూడా అదొక మీకు ఒక పిచ్చి పట్టింది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించింది అని చెప్పేసి కూడా ఇటు జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్లకు కూడా సమాధానం కేసీఆర్ ఇవ్వడం జరిగింది. సో అసలు ఫోన్ ట్యాపింగ్ కేసుకి సీఎంకి ఏంటి సంబంధం అని కూడా ఆ రోజు మాట్లాడడం అయితే జరిగింది. మరి ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, ఎలాంటి స్పందన లేదు. అసలు అది కేసే కాదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి అనేది ఈ ఆరోపణ ఉంది. అటు ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత ఇటు ఈటల రాజేందర్ గారిది కూడా ఎవరైతే ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉన్నారో ఈటల రాజేందర్ గారిని కూడా ట్యాప్ జరిగింది అన్నట్టు ఆయనను కూడా విచారించడం అయితే జరిగింది. అటు నా ఫోన్ ట్యాప్ అయిందని కూడా
అటు ఇంకొక బీజేపీ ఎంపీ కూడా ముందుకు రావడం జరిగింది. ఇలా చాలా మంది రాజకీయ నాయకులతో పాటు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల కూడా ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టుగా వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ గారు ఉన్నారో ఆయన ఇప్పుడు సిట్ అధికారులకు కూడా ఆయన ఇన్వెస్టిగేషన్ కి సహకరించడం లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.